కన్యా రాశి వారికి పంచమ స్థానంలో రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు, ఆరింట రాహువు, సప్తమ స్థానంలో శనేశ్వరుడు, దశమ స్థానంలో గురువు, వ్యయ స్థానంలో కేతువు. ఆలోచనల రీత్యా మంచి మార్పులు ఏర్పడతాయి. చేయాలనుకున్న ప్రతి కార్యక్రమాన్ని సహోద్యోగుల సహాయంతో, స్నేహితుల సహాయంతో, పరపతి పలుకుబడి మనకి పరిచయం ఉన్నటువంటి వ్యక్తులతో పనులు ఎక్కువగా జరిపించాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. మూడంతులు అవి మంచికి దారి తీస్తాయి. ఒకానొక సందర్భంలో మనం ఇదంతా ఏం చేయలేము, మనం వదిలేసి వెళ్ళిపోదాము అన్నటువంటి పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని ఆదరించి అభిమానించేవారు ఉన్నారన్న విషయాన్ని మీరు తెలుసుకుంటారు. ఆయా వ్యక్తులు మీకు పరిచయం అవుతారు. మళ్ళీ తిరిగి మంచి ఉత్సాహాన్ని, ధైర్యాన్ని, సంతోషాన్ని తెచ్చుకోగలుగుతారు. చేస్తున్నటువంటి కష్టం తాలూకు ప్రతిఫలాలను దక్కించుకునే విధంగా మీ ఆలోచనలు ఉండాలి. అది గ్రహించి మెలగండి. మనం చేశాము, వదిలేసేద్దాం, ఎవరు తింటే ఏముందిలే, ఇక ఓపిక లేదు అన్న ఆలోచనలు మాత్రం సమంజసం కాదు. పంచమ స్థానంలో 4 గ్రహాల యొక్క కూటమి కారణం చేత ఆలోచనలలో స్థిరత్వం ఉండకపోవచ్చు. కానీ మొత్తం మీద తీసుకునే నిర్ణయం కావచ్చు, ఒకానొక ఐడియా ఆలోచనకి మీరు ఫిక్స్ అయ్యే విధంగా ఏర్పడే అవకాశం ఉంది. అది గ్రహించి ఆ నిమిత్తం ప్రయత్నం చేయండి. వివిధ రకాలైనటువంటి అంశాల రీత్యా పరిశోధన చేయగలుగుతారు. అందులో ఇన్ఫర్మేషన్ ని గ్రహించగలుగుతారు. అది మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, మీ వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్న నేపథ్యంలో మీ ఆలోచనలు ఉంటాయి, వ్యవహారాలు ఉంటాయి. అవి అనుకూలమైన మార్పులకు కారణమవుతాయి. ప్రేమించినటువంటి వ్యక్తితో వివాహం చేసుకోవాలన్న ఆలోచనలు కాస్తంత నిదానంగా ఉంటాయి. ఇంట్లో వాళ్ళకి చెప్పినా వాళ్ళు ఒప్పుకోకపోవడము, ఏదో ఒక విధమైనటువంటి చికాకు కలిగించే వాతావరణం ఉండవచ్చు. ప్రత్యేకంగా ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం అండి, జన్మజాతకంలో ప్రేమించినటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవడము, అంటే లవ్ మ్యారేజ్ చేసుకోవడము, అది ఒక అంశం అయితే పెళ్లికి సంబంధించినటువంటి సమస్యలు ఎదుర్కోవడము, అక్కడ బలం లేకపోవడము, ఆలస్యం అవడము, ఈ విధమైనటువంటి అంశాలు కూడా ఉంటాయి. అంటే కేవలం నేను ఇష్టపడ్డ వ్యక్తిని చేసుకోవాలనుకుంటున్నాను, అందుకు నాకు ఆలస్యం అవుతోందేమో అని మాత్రం భ్రమపడదు. మీరు ఒకవేళ ఇష్టపడకపోయినా జన్మజాతక రీత్యా వివాహానికి సంబంధించినటువంటి అంశాలు ఆలస్యంగా నిదానంగా ఉన్నట్లయితే ఏదో ఒక కారణం చేత అవి ఆలస్యం అవుతూ ఉంటాయి. అంటే ఈ రెండిటికి సంబంధించి మనం చెక్ చేసుకొని పరిహారం చేసుకున్నట్లయితే అప్పుడు ఇన్ టైంలో మనం ప్రపోజల్ పెట్టంగానే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవడము, అందరూ ఒప్పుకోవడము, ఆ మ్యారేజ్ జరగడం అనేది జరుగుతుంది. లేదా మధ్యలో ఎవరొకళ్ళు రావడము, అవి చికాకు పట్టము, చివరికి ఆలస్య పెళ్లి మళ్ళీ ఇష్టం లేనటువంటి పెళ్లికి దారి తీసే అవకాశం ఉంటుంది. అంటే వివాహ స్థానానికి భంగం వాటిల్లినప్పుడు వివిధ రకాలైనటువంటి పరిణామాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇది అందులో ఒక ఉదాహరణ మాత్రమే. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. స్థిర చరాస్తులకు సంబంధించి మీరు తీసుకునే నిర్ణయాలు అనుకూలంగా ఉంటాయి. ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు, ఏదైతే మీకు ఉన్నటువంటి ఆస్తిపాస్తుల విషయాలకై కొంతమందితో మీరు చర్చలు జరిపేటప్పుడు కాస్తంత జాగ్రత్తగా జరపండి. అంటే మంచి చెడులను ఆలోచించుకొని చెయ్యండి. అయిన వాళ్ళే మన వాళ్ళే అయినప్పటికీ కూడా మన విషయాలు, మన ఆంతర్యం అందరికీ తెలియడం అంత శ్రేయస్కరం కాదు. ఇది గ్రహించి మెలగండి. కొత్త వ్యాపారం చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. చిన్న చిన్న వ్యాపారాలు, తాత్కాలిక వ్యాపారాలను చేయగలుగుతారు. పెట్టుబడులను కూడా తెచ్చుకోగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి, ఉద్యోగ, వ్యాపార రీత్యా అనుకూలమైన మార్పులు ఉంటాయి. ప్రజా సంబంధ బాంధవ్యాలతో కూడుకున్నటువంటి వ్యాపారాల రీత్యా అనుకూలంగా ఉంటుంది. మంచి ఆదాయాన్ని పొందగలుగుతారు. చేయాలన్న ఉత్సాహం ఉన్నప్పటికీ, చేసే శక్తి ఉన్నప్పటికీ కొంతమంది వ్యక్తుల కారణం చేత పనులు చెయ్యాలా వద్దా అన్న ఆలోచనలు ఎక్కువగా ఏర్పడుతుంటాయి. వివాహ సంబంధమైన విషయాలు ఉంటాయి. అన్ని బానే ఉన్నాయి, ఏమి ఇబ్బంది లేదు. మన చేతిలో ద్రవ్యం ఉంది, ఖర్చు పెట్టగలుగుతాం, వస్తువు తెచ్చుకోగలుగుతాము. కానీ కొంతమంది ఏమంటారో, ఎలా ఇబ్బంది పెడతారో అన్న ఆలోచనల నిమిత్తం రకరకాలైనటువంటి పరిణామాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా ఈ విధమైనటువంటి సమస్య ఉన్నప్పుడు ఈ సందర్భంగా చెప్తున్నానండి. అంటే మీకున్నటువంటి సిచ్యువేషన్ ని బట్టి మీరు అది ఎలా మలుచుకుంటారన్నది అది మీ ఇష్టము.
మీ ఒక్కళ్ళ నిర్ణయమే కాక ఇంకొకళ్ళను కూడా ఇన్వాల్వ్ చేయండి అందులో. ఇంకొకళ్ళ పట్టు కూడా ఉండేటట్టుగా ఉంటే ఆ ప్రకారంగా మీరు ప్రపోజల్ పెడితే అప్పుడు మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఆ విధంగా ఆలోచించి చెయ్యండి. పోస్ట్ కాన్సిక్వెన్సెస్ ఏమీ రాకుండా ఉంటాయి. కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. డిస్ట్రిబ్యూషన్ వ్యాపారాలు, మెడికల్ విభాగాలలో డిస్ట్రిబ్యూషన్ వ్యాపారాలు, ఫుడ్ క్యాటరింగ్ వ్యాపారాల వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. మంచి ఆర్డర్లు దక్కించుకోగలుగుతారు. ఇన్ టైంలో ఆర్థికంగా పురోగతిని సాధిస్తారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు గ్రే కలర్, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 9. ప్రతిరోజు సూర్యాష్టకాన్ని పఠించండి. విద్యార్థులే కాక అందరూ కూడా సరస్వతీదేవి పూజను విశేషంగా చేసుకోగలిగితే ఈ మాసంలో అనుకూలమైన మార్పులు ఎక్కువగా ఉంటాయి. గ్రహస్థితి ప్రభావం చేత ఏ విధమైనటువంటి గొడవలు, లిటిగేషన్లలో మనం ఇరుక్కోకుండా ఉంటాము. ఇది గ్రహించి మెలగండి. మన బుద్ధి సరైన సమయానికి సరైన విధంగా పనిచేస్తే 3 వంతులు కాదు 4 వంతులు ఏ సమస్యలు రావు. ఆ బుద్ధికి అధిపతి దేవత అయినటువంటి సరస్వతి దేవిని నిత్యం పూజించండి. మంచి మార్పులు ఏర్పడతాయి. కార్యానుకూలత లేక ఇబ్బందులు పడుతున్న వారు, టెన్షన్స్ ఎక్కువగా ఉన్నాయి, సాటిస్ఫాక్షన్ లేదు అని అనుకున్నవారు రాబోయే మహాశివరాత్రి రోజున అఘోర పాశుపత హోమాన్ని జరిపించండి. అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి.